హైదరాబాద్ లో జరిగిన 18వ హమాలి ఆవిర్భావ దినోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అధికారం కోల్పోయిన ప్రజల్లో ఆయనపై మమకారం తగ్గలేదని అన్నారు. 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. నేను మీ అందరిని మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్. అధికారం పోతే పోయింది, కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది, కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. మేము హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం. మీరు రావాలే అని చెప్పి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే, మా మీద అంటూ 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాజస్థాన్ లో 13 ఏళ్ల బాలిక అపహరణ కేసు తీవ్ర కలకలం రేపింది. ఈ రిక్షా డ్రైవర్ బాలికను కిడ్నాప్ చేసి 5 రోజుల పాటు నిర్బంధనంలో ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి జూన్ 22న బాలికను రక్షించారు. ఈ కేసులో డ్రైవర్ తో సహా 12 మందిని అరెస్టు చేశారు. ఘటనకు సంబంధమైన హోటళ్లను అధికారులు కూల్చివేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో కొనసాగుతుంది. सब फंसेंगे। कौन सब फंसेंगे? कौन सब फंसेगा? पुलिस वाले फंसेंगे। फंसेंगे वो लोग, वो सब फंसेंगे। क्यों पुलिस वालों ने क्या किया है? क्यों मार डालने में वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते, वो नहीं चाहते लड़की जिए। क्यों ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? बोलो बुआ। हमें पता है कुछ नहीं होगा मेरे बुआ को, कुछ नहीं होगा। हम सुबह तक मर जाएंगे। कुछ नहीं होगा तुमको दीदी। సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఆర్టిజన్ కార్మికులు ఆందోళనకు దిగారు. పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పని చేయించుకొని ఇప్పుడు తొలగించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడగా తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఈ అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. छत्रपती शिवाजी महाराजांचा. मित्रांनो, आज मला आपल्या देशात आपल्या घरी येऊन 1 महिना पूर्ण झालेला आहे. मागच्या 1 महिन्यापासून देशभरात फिरलो आणि मागच्या 16 दिवसापासून आम्ही जंतर मंतरवर बसलेलो आहे.
कशासाठी बसलेलोय? कोणाचे वोट मागायला नाही बसलोय, कोणती पॉलिटिकल रॅली करायला नाही बसलोय. ज्या 20 पेक्षा जास्त मुलांनी आत्महत्या केली आहे त्या मुलांना न्याय भेटला पाहिजे याच्यासाठी बसलेलो. आणि त्याच्या बदले आम्हाला काय भेटलं? महाराष्ट्राचे मुख्यमंत्री बनले. हे लोक अराजक आहे, यांना संविधान माहिती नाही. संविधान हातात घेऊन चालतोय आणि सोबतच असणारे मुख्यमंत्री साहेबांना विचारायचंय, सकाळी 5 वाजता संविधानात पुढे लिहिलं होतं की शपथ घेऊ शकता. आणि भाजपचे जे प्रेसिडेंट आहे नितीन नबी, ते थोड्या दिवसाआधी बोलले की जे लोक जंतर मंतरवर आहेत ते कॉकरोच आहेत, ते व्हायरस आहेत आणि व्हायरसचा खात्मा आमचे कार्यकर्ता करतील. तर या देशात जेव्हा जेव्हा मुलं विद्यार्थी परीक्षेचा मुद्दा उठवतात, बेरोजगारीचा मुद्दा उठवतात, त्यांना हे सरकार व्हायरस म्हणून बघते. तर या सरकारला मला फक्त एकच सांगायचं, आम्ही व्हायरस नाही, आम्ही वॅक्सिन आहे. आम्ही व्हायरस नाहीये, व्हायरस तुम्ही लोक आहे ज्यांनी पूर्ण कीड लावून ठेवली या देशाच्या एज्युकेशन सिस्टमला. धर्मेंद्र प्रधान ते थोड्या दिवसाआधी बोलले, जे लोक जंतर मंतरवर बसलेले ते ते आतंकवाद्यांची बी टीम आहे. धर्मेंद्र प्रधानला मला म्हणायचंय, आमच्यामुळं पेपर फुटी नाही झाली आहे, आमच्यामुळं कोणी जीव नाही दिलेला आहे, तुमच्यामुळं 20 पेक्षा जास्त मुलांनी जीव दिलेला आहे. तर जर आतंकवादी कोणी आहे तर धर्मेंद्र प्रधान आहे. तुमच्यामुळे लोकांचे जीव गेलेले आहेत. आणि मी आज सकाळी दिल्लीवर आलोय. आता लगेच हा कार्यक्रम झाला की मी दिल्लीला वापस चाललोय, कारण की हे आमचं जे दिल्लीतलं आंदोलन आहे ते धर्मेंद्र प्रधानचा राजीनामा झाल्याशिवाय आम्ही वापस घेणार नाही. आणि हे फक्त नीटसाठीच नाहीये, गैरसमज करून घेऊ नका. फक्त नीटसाठी नाही, नीटच्या मुलांची आत्महत्या झालेल्या आहे त्यामुळे आम्ही त्यांचा आवाज उठवतोय. पण देशाची सगळी शिक्षण व्यवस्था एकंदरीत कोलांडली आहे, आपली पूर्ण कोलॅप्स झालेली आहे, ती सुधारवण्याची सुरुवात आहे. आणि सोनम वांगचुक सरांचा मी एक मेसेज घेऊन आलोय. सरांना काल मी सांगितलं होतं, काल मी माझ्या घरी चाललोय, छत्रपती संभाजीनगरला चाललोय. तर सर म्हणलेले, चाललायस तर अजून लोकांना घेऊन ये. तो कोण येणार आहे? कोण जंतर मंतरला येणार आहे, दिल्लीला येणार आहे. आपण दरवेळेस असतो, दिल्लीचेही तख्त राखतो महाराष्ट्र माझा, म्हणतो की म्हणतो. तर आता वेळ आलेली आहे, जंतर मंतरवर या देशाचा युवा, या देशाचा विद्यार्थी एकत्र येत आहे. तर आपल्या सगळ्यांची जबाबदारी आहे जंतर मंतरला यायचंय आणि आंदोलनाला अजून मजबूती द्यायची आहे महाराष्ट्राच्या मुलांशिवाय आणि छत्रपती संभाजीनगर शिवाय हे आंदोलन पुढे जाणार नाही. तर माझी फक्त एकच विनंती आहे, सगळ्या लोकांनी इथून जितका वेळ का होत नाही तितक्या वेळेसाठी तुम्ही जंतर मंतरला यावं, तिथे थांबावं. देश बदलायचा आहे, आपल्याला सिस्टम बदलायचा आहे आणि देश आणि सिस्टम फक्त या देशातला युवा बदलू शकतो. आणि आता थोडा वेळ आधी मला 1-2 दिवसापासून थोडा वेळ घेतो सर, 1 मिनिट फक्त. मागच्या काही दिवसांपासून बऱ्याच प्रश्न सारखा विचारला जातोय की तुम्ही 16 दिवसापासून जंतर मंतरवर बसलेले एवढ्या उन्हात. सोनम वांगचुक 9 दिवसापासून उपाशी आहे. सरकार तरी ऐकायला तयार नाहीये, प्रधानमंत्री तरी ऐकायला तयार नाही. तर तुम्ही काय, यावर तुमचं काय म्हणणं आहे? तर माझ्या मनात प्रश्न येतो, जर देशाचे प्रधानमंत्री आपलं नाही ऐकणार तर कोणाचं ऐकणार? डोनाल्ड ट्रम्पचं ऐकणार का? डोनाल्ड ट्रम्प म्हणतो रशियाचं तेल घेऊ नका, प्रधानमंत्री तयार होऊन जातात. डोनाल्ड ट्रम्प म्हणतो टॅरिफ शून्य करून टाका, प्रधानमंत्री तयार होऊन जातात. अरे आम्ही काय मागतोय? आम्ही फक्त धर्मेंद्र प्रधानचा राजीनामा मागतोय. जर तुम्ही रशिया युक्रेनचं युद्ध थांबवू शकतात तर पेपर फुटी काय नाही थांबवू शकत तुम्ही? जर तुम्ही रशिया युक्रेनचं युद्ध थांबवू शकतात तर धर्मेंद्र प्रधानसारख्या छोट्या मंत्र्याचा राजीनामा का नाही घेऊ शकत तुम्ही? तर हे बोलून मी माझं बोलणं संपवतो. आणि परत एकदा सांगा, कोण कोण जंतर मंतरला येणार आहे? नक्की आले पाहिजे मित्रांनो. छत्रपती संभाजीनगरचा मी आहे. जर तुम्ही इथून सोबत नाही आले तर आपल्या इज्जतीचा प्रश्न आहे आता. तर येसाल ना नक्की. आणि इथे जेवढे टीचर्स आहेत, शिक्षक आहेत, रोहित सर आहे, मी यांना इन्व्हाइट करतो, एकदा प्लीज तुम्ही सगळे जंतर मंतरला या आणि एकदा विद्यार्थ्यांसोबत उभा राहा. आणि मला खात्री आहे जेवढे इथं शिक्षक आहे, नेते आहेत, ते सगळे जंतर मंतरला नक्की येतील, कारण की विद्यार्थ्यांसोबत सगळ्यांनाच उभा राहिलं पाहिजे. आणि पेपर कुठलाही असो तो ऑफलाईनच झाला पाहिजे, ऑफलाईनच झाला पाहिजे.
जर पेपर ऑफलाईन नाही झाला तर सरकारनं ऑफलाईन करून टाकू. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఈ ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ల కానీ, మేడిగట్ట కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. మీరు వాళ్ళు కాళేశ్వరంలో 1,30,000 కోట్లతోని ఆ ఏటీఎం తయారు చేసినటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తుమ్మడిహట్టి పేరు మీద ప్రాణహిత, ఎల్లంపల్లి, చేవళ్ళ ఈ ప్రాజెక్టుని మీద కింద వాళ్ళు ఒక ఏటీఎంని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ నేపథ్యంలో ప్రజలు, తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేయకండి. డ్యామ్లో జరిగినటువంటి ఒక జియో టెక్నికల్ రిపోర్ట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక ఇతర ఒక టెస్ట్ ద్వారా ఆ డ్యామ్ సేఫ్టీ లేదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే, ఈ యొక్క ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకుని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో వారు ధనంతోనే, డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఈరోజు కూడా అక్కడ ఎవరి మీద చర్యలు లేవు. అధికారులను మాత్రం కొంత అరెస్ట్ చేశారు, అంతవరకే. అది కూడా ఏదో చేసినట్టు. మరి ఎందుకు కాళేశ్వరం పైన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మమకారం ఉందని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూమిని కాపాడుకోవాలని కోరుతూ ఓ వితంతు పోలీసులు ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానిక భూ కబ్జాదారులు తమ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పలువురు కోరుతున్నారు. गारंटी तुम छोड़ दो ना, ये मतलब इसका सारे पुलिस वाले ताले दे ऐसे मिला हुआ मैसेज मांगिए, ये सब लोग वीडियो बनाओ, अरे बंद करा
पूरे ये तुम पकड़ के हम गाड़ी पे खा लेगा वहाँ से सारा रोड बन गया, तुम्हारा नहीं बना। मेरे साथ फोटो खींची है तुमने। किसके साथ में? सबके साथ, सबके साथ, सबके साथ फोटो खींची है तुमने। सबके साथ, सबके साथ 420 चल रही है। मारूंगी आपको, आवाज़ें कर रहे तुम ना पढ़ोगी। बेईमानी कर रही हो। हाँ, मैं बेईमानी कर रही हूँ। मैं कर रही हूँ बेईमानी, बिल्कुल। तुम कर रही हो बिल्कुल सरेआम। इसकी बना इसकी। हाँ, सबकी गलती कर रही हो तुम। हाँ, अपनी गलती तुम्हें दिखे ना, दूसरे की दिखे तुम्हें। बिल्कुल, हाँ, बिल्कुल, बिल्कुल। अब तुम आराम से ये सारा खेत, मैंने बाबा जी से कह दी तुझे इतना पुण्य करना है, 1 करोड़ रुपया दे दे, ले ले बेना, ले ले बाबा जी आराम से। ये मेरे बालक ने झाड़ दे तो इन्हें मार दे, सब तेरा है, जाओ पुण्य करियो आराम से करो के। मैं नहीं करा ना, सरकारी विभाग का। मेरे कोई सरकारी विभाग कोई ना करवा रहा, क्यों सिंचाई विभाग तुम का करवा रहा है। और पुलिस वाले ने सब थाने में पैसा खवा के, सारा थाने में पैसा खिला के करवा रहा सब। क्या ध्यान पैसा दे दिया, बिना पैसे के कोई नहीं चलता। मुझे तो जब भी मरना हम तो मरे ही पड़े। मर जाएंगे, 1.5 के मुंह पे जमीन दबा के पीछे लग रहे। अरे जाके भाई मेड़बंदी का नप बालो ना आपकी, अगर 1 फुट 1.5 के जमीन दबा के पीछे लग रहे। कराओ इनकी, हमसे क्या मेड़बंदी करवाओ, डलवाओ इनका। और क्या, जितनी इनकी जमीन है उस पर डोल डलवा दो, इनकी जमीन पूरी कर दो भाई, इनकी पूरी करके डोल लगा दो, बाकी तुम अपना काम करो। बिल्कुल अन्याय पे उतर रहे हो। बोरे का के खाने में बनाने के लिए पूरा एरिया इकट्ठा, सरकार, शासन, प्रशासन सब एक हो रहे हैं, सब एक। ये गांव पागल है, तुम आ रहे हैं। ये गांव पागल नहीं है, गांव तो बेचारा पुण्य के नाम पे चल रहा है, लेकिन मैं ये अपने अधिकार नहीं जानता पुण्य होता है। अगर तुम मेरे से पहले कहते वो पुण्य था, तुमने तो जबरदस्ती जोत के पुण्य थोड़ी है। जबरदस्ती हुई है और गाँव में ना हुई जबरदस्ती, सब में हुई है, उनको नहीं है नॉलेज। हाँ, तुम्हें नॉलेज ज्यादा है। हाँ बिल्कुल, उन पर ज्यादा भी जमीन है, मेरी तो ये थोड़ी सी जमीन है। कभी क्या है वहाँ से पूरा कर देंगे, उनके रकबे में ऐसे कर देंगे पूरा, कभी कुछ कभी कुछ। ये बालक वीडियो बनाने को तैयार खड़े रहे हैं। ऐसे खड़े रहे। हाँ, हम जवान लड़ा रहे हैं बेटा, हम। अब सब ये ले चलो, सीधे सीएम के पास जाऊंगी, तुम्हारी जब होगी जो कुछ होगा। एक बार और बोलना अंकल जी, एक और बार बोलना। सुन, मैं तो पल्लू बात कर ले, वो तो मैं कुछ कह रहा हूँ ना, सुनो ना। अब देख ली जबरदस्ती, कितने सीएम डोलते हैं, कितने सीएम डोलते हैं, एक बार और बोलना। खून तुम्हारे वहाँ लगा। ये आदमी सीएम सर की बोल रहा है कि इतने सीएम 36 डोलते हैं। इसकी शकल देखिए जरा एक बार, तेरी शकल 36 सीएम डोलते हैं ऐसे। ये 36 सीएम डोलाते हैं अपने पीछे। अभी कहा 36 सीएम डोलते हैं इनके पीछे। मत बोलो, आराम से बनाओ बस। एक तो हमारा खेत है जी, और सारा शासन, प्रशासन, पुलिस लिखित में कुछ भी दिखाते नहीं है, और दादागिरी दिखाते हैं आके। अन्याय कर रखा, खेत पहले जोत लिया है पूरा ये, और अब फिर आ गए जेसीबी चलाने के लिए। नहर माइनर जो भी है वो सेंट्रल में से नपती है, और ये बम्बे की पटरी पे से माप रहे हैं उसको। अन्याय कर रखा है, सोच रहे इसको कुछ नहीं है, सारी दुनिया पागल है, ये समझदार है। शर्मदार मत बन, नहीं तो अच्छे से बता दो बेहा बोला तो। हाँ, पिट जाएगा अगर तू बेहा बोला, तू बेहा बोल के दिखा। तू किससे बोला? किससे बोला? किससे बोला? तू बोल रहा है, अब तो बोल के दिखा तुझे, देखो फिर। मेरी जमीन जा रही है, ये इसको तो अपना पैसा दिख रहा है।
तुम हाथ क्यों उनसे लगा रहे हो? जो जाएगा कानून से लड़ो। अरे वो बेहा कर रहा है अंकल। अंकल कानून कहाँ चल रहा है? अगर कानून से चलते तो कल मैं एसओ सर को एप्लीकेशन देकर आई, उसमें ये कहा था कि जब तक ये अपना लिखित में ये ना दिखा दे कि ये कौन करवा रहा, कितनी लंबाई कितनी चौड़ाई, कोई हाथ न लगाए, फिर कैसे आ गए ये लोग? तो और पटवारी को भी अब वो बताएंगे, पटवारी को भी उसको नहीं लेके आते जो अभी आगे पटवारी था, अंधया पकड़ के ले आए। सीएम एसडीएम सर ने सीधे कहा था भाई इसकी जमीन है ये नहीं देगी, तो उन्होंने कहा बाबा जी बनवा रहा है इसको, तो कोई बात नहीं, पुण्य का काम है। मैंने कहा सर मैं पुण्य का काम नहीं कर सकती, मेरी थोड़ी सी जमीन है, मैं नहीं दूंगी अपनी। तो उन्होंने कहा फिर वो आपको मुआवजा वगैरह दे। ऐसे थोड़ी है, मैं मुआवजा मुझे नहीं चाहिए, लेकिन अब मैं जमीन बाबा जी को नहीं दूंगी, बस मुझे कोई मुआवजा नहीं चाहिए। मैं बेच नहीं रही, मेरे 2 बच्चे हैं, मुझे इसमें से शादी करनी है, इसमें से ब्याह करनी है। 3 बच्चे हैं मेरे को, मेरे पास कोई और नहीं है, मैं सिंगल पेरेंट्स हूँ। బిక్నూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మానవత్వాన్ని చాటారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే కారు ఆపి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచిస్తూ అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల ధ్వంసంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఘనత తీసుకునే ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశ విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష నేతలు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. देश की एक महत्वपूर्ण परीक्षा की बात करें, सिर्फ नीट की बात करें, तो ये तीसरा साल है जब नीट की परीक्षा की प्रक्रियाओं को लेकर के सवाल उठे हैं। ये पहला साल नहीं है कि रीनीट हुआ है, क्वेश्चन पेपर लीक हुए हैं, लोग सड़कों पे हैं, आंदोलन कर रहे हैं। ये तीसरा साल है और ये सिर्फ नीट की बात है। अगर आप इस देश की परीक्षाओं को देखेंगे तो आज की तारीख में कोई ऐसी परीक्षा नहीं है जिसके ऊपर सवाल नहीं उठ रहे हैं। अभी 1-2 दिन पहले की बात है,
मध्य प्रदेश के एक टेक्निकल विश्वविद्यालय का पूरा क्वेश्चन पेपर का बंडल ही चोरी हो गया। चाहे इस देश में सिलेबस की बात हो, पेपर लीक की बात हो, सेशन की बात हो, हॉस्टल की बात हो, या जैसे तैसे पढ़ाई पूरी करने के बावजूद वैकेंसी और नौकरी की बात हो, हम ये कह सकते हैं कि इस देश की शिक्षा व्यवस्था को मौजूदा सरकार ने आईसीयू में पहुंचा दिया है। इस बात को देखते हुए राहुल जी लगातार देश भर के विद्यार्थियों के बीच जा रहे हैं, उनसे मिल रहे हैं, बात कर रहे हैं। चाहे भारत जोड़ो यात्रा हो या भारत जोड़ो न्याय यात्रा हो, बड़ी संख्या में देश के विद्यार्थी उनसे आकर के बात किए और नेता प्रतिपक्ष ने यह महसूस किया कि इस देश की शिक्षा व्यवस्था में आमूल चूल परिवर्तन की आवश्यकता है। लेकिन कोई भी परिवर्तन बंद कमरों में बैठकर नहीं हो सकता है। विचार विमर्श हो सकता है, लेकिन परिवर्तन के दो स्तर होते हैं। पहला स्तर यह है कि समस्या की पूरी जानकारी हो और फिर उन समस्याओं के समाधान तक पहुंचा जाए। इसी उद्देश्य को लेकर के पिछले दिनों नेता प्रतिपक्ष कोटा में देश की शिक्षा व्यवस्था को लेकर के एक प्रेजेंटेशन विद्यार्थियों के बीच में, अभिभावकों के बीच में और इस देश के जो शिक्षाविद हैं उनके बीच में उन्होंने रखा। और उस मुहिम को आगे बढ़ाते हुए एनएसयूआई और आईओआईसी, कांग्रेस पार्टी के बाकी सेल और प्रकोष्ठ मिल करके देश के 28 शहरों में कोऑर्डिनेटर नियुक्त करके छात्रों की गूंज कैंपेन को चला रहे हैं। राहुल जी के प्रेजेंटेशन को विद्यार्थियों के बीच में लेकर के आ रहे हैं और विद्यार्थियों के जो सजेशन हैं, टीचरों के जो सजेशन हैं, अभिभावकों के जो सजेशन हैं, उस सजेशन को कंपाइल कर रहे हैं और आने वाले दिनों में इस देश की शिक्षा व्यवस्था को बदलने के लिए एक एजुकेशन चार्टर बनाएंगे। और भारतीय राष्ट्रीय कांग्रेस इस बात को लेकर के संकल्पित है कि हर हाल में इस देश की जो शिक्षा व्यवस्था की समस्याएं हैं उसको दुरुस्त करेंगे, उसको ठीक करेंगे। కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాణ్యతను విస్మరించి కమిషన్ల కోసమే ప్రాజెక్టును నిర్మాణించారని, ఇప్పుడు దాని వైఫల్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, బీఆర్ఎస్ కు ప్రభుత్వానికి విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఇవి వాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆకాశం న్యూస్. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాలా ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కేబినెట్ మంత్రులందరూ కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి.